తనపై ఈడీ కేసుపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. పసలేని కేసులో తనకు ఈడీ నోటీసులు ఇచ్చిన మాట వాస్తవమన్నారు. ఏసీబీ కేసులో బలం లేదని రేవంత్ కు తెలుసని, ఏసీబీ ఎఫ్ఐఆర్ తప్పని హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశానని చెప్పారు. ఇక కేసులను లీగల్ గాని ఎదుర్కొంటారని, ఫార్ములా ఈ రేసింగ్ కు కట్టిన ప్రతి పైసాకు లెక్కుందని తెలిపారు. మంత్రులు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని, ఇప్పటి వరకు ఏ కుంభకోణం ప్రూవ్ చేయలేదన్నారు. తమ ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని, ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొంటామని బీటీఆర్ చిట్చాట్లో కేటీఆర్ స్పష్టం చేశారు. రైట్, ఇక ఈడీ కేసుకు సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు ఫోన్ లో. ప్రవీణ్, దీపిక, ఈడీ కేసు పైన కూడా ఇప్పుడు మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారని చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో మొత్తం ప్రశ్నిస్తే కేసులు నమోదు చేస్తారు. దాంతో పాటుగా ఇప్పటివరకే ఫార్ములా ఈ రిస్క్ సంబంధించిన అంశంపైన కూడా క్లారిటీ ఇచ్చారు. ఎక్కడ కూడా మనీ లాండరింగ్ ఎక్కడ కూడా జరగలేదు. ఏసీబీ కేసు ఎందుకు పెట్టారో కూడా వాళ్ళకైనా అర్థమవుతుందా అనే దానిపైన కూడా ఇప్పటివరకే ఒక హాట్ కమెంట్ కూడా చేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. రాష్ట్రంలో ఎలాంటి కేసులు పెట్టినా కూడా ఆ కేసులన్నీ కూడా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. దాదాపు సంవత్సర కాలంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం ఏ కేసులో కేటీఆర్ ని ఇరికివ్వాలి అని చెప్పేసి దానిపైన కూడా ప్రతి అంశంలో కూడా తోగుతూ వస్తున్నారు. అలాంటి సందర్భంలోనే ఈడీ కేసు మాత్రం సంబంధించినంత వరకు మాత్రం ఏసీబీ కేసు నమోదు కావడం, దాని తర్వాత ఈడీకి సంబంధించిన మాత్రం ఆ కేసు నమోదు అయ్యిందనే దానిపై కూడా ఇప్పటివరకే ఒక వివరణ ఇచ్చిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో పాటుగా లీగల్ గా మేము ఎదుర్కొంటాము, లీగల్ గా ఎదుర్కోవడానికి మాత్రం మేము సిద్ధంగా ఉన్నాము అంటూ కూడా ఒక క్లారిటీ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు ఏసీబీ కేసుకు సంబంధించి మాత్రం ఏసీబీ కేసు నమోదు చేసింది. దాని తర్వాత ఈడీకి సంబంధించిన మాత్రం ఈడీ కూడా ఆ విచారణకు సంబంధించినందుకు మాత్రం ఇప్పటివరకే పిలిచినట్టు కూడా సమాచారం అందుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో మాత్రం ఎలాంటి కేసులు పెట్టినా మాత్రం బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది అని చెప్పేసి కూడా ఒక క్లారిటీ ఇచ్చారని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా వచ్చే సంవత్సరం ఏదైతుందో వచ్చే సంవత్సరంలో మాత్రం పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేయడానికి మాత్రం స్థానిక లోకల్ గా ఏ విధంగా బలోపేతం కావాలనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో మాత్రం దృష్టి పెడతామని చెప్పేసి కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. దీంతో పాటుగా ఏదైతే తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సర కాలంలో మాత్రం పార్టీ కొంతవరకు మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంది. సంస్థాగతంగా కూడా పూర్తి స్థాయిలో బలోపేతం కావాలి. కాబట్టి వచ్చే 2025 సంవత్సరాల్లో మాత్రం పార్టీ బలోపేతం దిశగా కూడా అడుగులు వేయడానికి మాత్రం పూర్తి స్థాయిలో ఒక పక్క కమిటీలు ఏర్పాటు చేస్తూనే స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం గెలుపొందడానికి మాత్రం ఏ విధంగా కృషి చేయాలో ఆ ప్రణాళికలను కూడా సిద్ధం చేసి మాత్రం బీఆర్ఎస్ మాత్రం సంస్థాగతంగా కూడా పూర్తి స్థాయిలో మొత్తం పటిష్టం అవుతుంది అనే దానిపై కూడా ఒక క్లారిటీ అయితే ఇచ్చిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో పాటుగా వచ్చే 2025 సంవత్సరంలో మాత్రం పార్టీని పూర్తి స్థాయిలో మాత్రం ఒక కమిటీలు వేసుకోవడం కావచ్చు, దాంతో పాటుగా సమావేశాలు కూడా నిర్వహించుకునే విధంగా కూడా ఒక కార్యాచరణ కూడా ఉంటుంది అనే దానిపై కూడా ఇప్పటివరకు ఒక క్లారిటీ ఇచ్చిన సిచ్యువేషన్ అయితే కనిపించింది. రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.